హాయ్ ఫ్రెండ్స్. ఎవరైతే మంచిగా చదువుకున్నారో అంటే డిగ్రీలు, బీటెక్‌లు, ఎంబీఏలు చేశారో వాళ్ళు మాత్రమే కాదు, ఎవరైతే ఇంట్లో పరిస్థితుల వల్ల వేరే రీజన్స్ వల్ల 7th క్లాస్ లేదా 10th క్లాస్‌తోనే ఎడ్యుకేషన్ అనేది ఆపేసిన వాళ్ళకి కూడా గవర్నమెంట్ జాబ్ సాధించాలని చాలామందికి ఉంటుంది. బట్ ఆ క్వాలిఫికేషన్స్‌తో గవర్నమెంట్ జాబ్స్ అనేవి మనకి చాలా తక్కువగా పడుతూ ఉంటాయి. పడ్డప్పటికీ వాటికి హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబులే కాబట్టి, అంటే ఎగ్జాంపుల్‌కి మీరు చూసుకున్నట్లయితే రైల్వేలో గ్రూప్ డి అనేది 10th క్లాస్ క్వాలిఫికేషన్‌తో పడుతుంది. కానీ దానికి పీహెచ్‌డీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేస్తారు. డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేస్తారు. ఇంటర్ చేసిన వాళ్ళు అప్లై చేస్తారు. అదే మనకి దాంట్లో సాధించడం అనేది కష్టమైపోతుందన్నమాట. 10th క్లాస్‌తో ఆపేసిన వాళ్ళు లేదా 7th క్లాస్ మాత్రమే చదివిన వాళ్ళు. తర్వాత చూసుకున్నట్లయితే మనకి 10th క్వాలిఫికేషన్‌తో ఉండేది సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించి ఎస్ఎస్‌సి, ఎంటీఎస్ ఉంటది. కానీ దానికి కూడా చాలా కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో, కేవలం మీకు 7th క్లాస్, 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండి మీకు జాబ్ తప్పకుండా వచ్చేది ఏదన్నా ఉంది అంటే మనకి కోర్ట్ జాబ్స్ అనమాట. కోర్ట్ జాబ్స్‌లో మనకి డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో అతి త్వరలో మనకి విడుదల కాబోతున్నాయి. అవేంటంటే ఆఫీస్ సబార్డినేట్ జాబ్స్ అనమాట. దానికి మీకున్న బెనిఫిట్ ఏమిటి అంటే కేవలం 7th క్లాస్ పాస్, 10th క్లాస్ పాస్, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. అంటే ఇంటర్ పాస్ అయ్యి ఉన్నా కూడా ఎలిజిబుల్ కాదు. డిగ్రీ చదువున్నా ఎలిజిబుల్ కాదు. ఆ పై చదువులు ఎవరు చదువున్నా కూడా ఎలిజిబుల్ కాదు. మినిమమ్ వచ్చేసి 7th క్లాస్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుందనమాట. మీరు 10th క్లాస్ ఫెయిల్ అయినా నో ప్రాబ్లమ్. సో, మిగతా వాళ్ళు ఎలిజిబుల్ కాదు కాబట్టి మీలో మీకే కాంపిటీషన్ ఉంటుంది. అప్పుడు మీరు కొంచెం బాగానే చదవగలిగినట్లయితే జాబ్ అనేది మీకు తప్పకుండా వస్తుంది. సో, జాబ్ తెచ్చుకున్న తరువాత మీరు ఓపెన్ ఇంటర్ గాని చేసుకున్నట్లయితే మీకు ప్రమోషన్ కూడా వస్తుందనమాట. పోయినసారి జాయిన్ అయిన వాళ్ళకైతే వితిన్ 3 ఇయర్స్‌లో వాళ్ళకి ప్రమోషన్ అనేది మంచిగా రావడం జరిగింది. వాళ్ళు తర్వాత ప్రాసెస్ సర్వర్, రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, సో జూనియర్ అసిస్టెంట్ ఈ పొజిషన్స్ అన్నీ వాళ్ళు తీసుకోవచ్చనమాట. కాబట్టి ఇప్పుడు గాని మీరు కొంచెం కష్టపడి చదివినట్లయితే జాబ్ అనేది మీకు తప్పకుండా వస్తుంది. సో, మన యాప్ స్పెషల్ ఏంటంటే మనం ఎగ్జామ్డా యాప్ తీసుకొచ్చామన్నమాట. ఎస్పెషల్లీ మెయిన్గా మనం కోర్ట్ జాబ్స్కే ఎగ్జామ్స్ అనేది ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుందన్నమాట. సో, పోయినసారి హైకోర్టుకు కూడా మనం నిర్వహించిన ఎగ్జామ్స్ వల్ల చాలామంది మంచి స్టూడెంట్స్కి మంచి మార్క్స్ అనేది స్కోర్స్ రావడం జరిగింది. అలాగే ఒక అభ్యర్థికి డిస్ట్రిక్ట్ కోర్టులో ఆఫీస్ సబార్డినేట్ జాబ్ కూడా రావడం జరిగిందనమాట. సో, ఇంకా మనకి హైకోర్టు రిజల్ట్స్ అయితే విడుదల కాలేదు. సో, ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీరు కూడా మన ఎగ్జామ్స్ మనం యాప్‌లో నిర్వహిస్తూ ఉన్నామన్నమాట. ప్రతిరోజు సిలబస్ ఇస్తాం. సిలబస్‌కి అనుగుణంగా ఎగ్జామ్ పెడతామన్నమాట. సో, దాన్ని మీరు గాని ఫాలో అయినట్లయితే మంచి మార్క్స్ స్కోర్ చేసి జాబ్ అనేది సాధించొచ్చనమాట. అందుకోసం మీరు మన యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ అనేది కూడా తప్పకుండా జాయిన్ అవ్వండి అందులో. సో, ఎస్పెషల్లీ మెయిన్‌గా ఆఫీస్ సబార్డినేట్ కోసమే ప్రత్యేకంగా ఎగ్జామ్స్ అనేది నిర్వహిస్తున్నాం. ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకొని జాబ్ సాధిస్తారని అనుకుంటున్నాను. సో, మనం ఈ వీడియోలో ఏంటంటే ఇంతకుముందు వీడియోలో మన ఏపీ హైకోర్టులో ఆఫీస్ సబార్డినేట్‌కి సంబంధించిన ఇచ్చిన ప్రశ్నల్లో మొదటి 25 ప్రశ్నలు డిస్కస్ చేయడం జరిగింది. సో, ఈ వీడియోలో మనం మిగతా 25 ప్రశ్నలు జీకేకి సంబంధించి డిస్కస్ చేద్దాం. సో, మనకి ప్రశ్నలు ఎలా అడుగుతున్నారు అన్న దాన్ని బట్టి మనం బాగా చదువుకున్నట్లయితే మనకు చాలా హెల్ప్ అవుతుందన్నమాట. సో, 26వ ప్రశ్న నుంచి చూద్దాం. అట్టడుగు వర్గాల కోసం కొత్త లీగ్‌ను నిర్మించే ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఫిబ్రవరి 2026లో శాప్ లీగ్‌ని ప్రారంభించింది. ఇది డాష్ వయస్సు గల వారి కోసం రూపొందించబడింది అన్నారు. సో, ఇది కొంచెం డిఫికల్ట్ ప్రశ్న అనమాట. 12-20 సంవత్సరాల వాళ్ళ కోసం అనమాట. సో, ఇది కొంచెం మీకు కొంచెం డిఫికల్ట్ అనిపించవచ్చు. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన అత్యంత తీవ్రమైన తిరుగుబాటులో ఒకటైన వీరోచిత రంపా తిరుగుబాటు 1922-24 వరకు జరిగింది. నాయకత్వం వహించింది ఎవరు? సో, ఇది మీరు తప్పకుండా పెట్టే అవకాశం ఉంటుంది. సో, మనకి రంపా తిరుగుబాటు మన్యం వీరుడు అంటే ఎవరంటే గుర్తొచ్చేది మనకి అల్లూరి సీతారామరాజు అనమాట. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. సో, మనకి సిలబస్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ ఉంటుందన్నమాట. ఆఫీస్ సబార్డినేట్ జాబ్కి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ, ఆంధ్రప్రదేశ్ పాలిటీ, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ మరియు సైన్స్ అంటే సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ ఇవి మాత్రమే ఉంటాయి. తర్వాత రీజనింగ్ ఉంటుంది. తర్వాత ప్రశ్న చూద్దాం. క్రింది వారిలో ఆధునిక ఆంధ్రదేశ నవయుగ వైతాళికునిగా పరిగణించబడుతూ మహిళా విద్య, వితంతు పునర్వివాహాలు మరియు సామాజిక సంస్కరణల కోసం తన జీవితాంతం అవిశ్రాంతంగా కృషి చేసిన మహనీయుడు ఎవరు? సో, ఇది కూడా మనకి ఈజీగా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. ఎవరు మనకు ఆప్షన్స్ ఎవరిచ్చారు? పొట్టి శ్రీరాములు కాదు, అల్లూరి సీతారామరాజు కాదు, కందుకూరి వీరేశలింగం కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ 3. భారత రాజ్యాంగంలో ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలో శాసన మండలి అంటే విధాన పరిషత్ అంటాం దాన్ని. విధానసభ, విధాన పరిషత్. ఎమ్మెల్యేలని విధానసభ అంటాం, ఎమ్మెల్సీలని విధాన పరిషత్. మనం శాసనసభ, శాసన మండలి అంటాం కదా, అది కూడా సేమ్. ఏర్పాటు లేదా రద్దుకు వీలు కల్పించే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 169 అనమాట. ఆర్టికల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో, మనం ఆర్టికల్కి సంబంధించి ప్రత్యేకంగా ఎగ్జామ్స్ అనేది నిర్వహిస్తాం.
ఈ క్రింది వన్యప్రాణుల అభయారణ్యాలలో ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా ఉన్న ప్రముఖ మడ అడవుల పర్యావరణ వ్యవస్థ ఏది అన్నారు. సో కోరింగా వన్యప్రాణుల అభయారణ్యం అనమాట. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది కూడా ఇంపార్టెంట్. నేలపట్టు వచ్చేసి మనకి నెల్లూరు జిల్లాలో, పూర్వ నెల్లూరు జిల్లాలో ఉండిందనమాట. సో తర్వాత చూద్దాం. క్రింది వాటిలో స్వచ్ఛ సర్వేక్షణ్ 2024లో సూపర్ స్వచ్ఛ లీగ్లో చేర్చబడిన నగరం ఏది అన్నారు. సో ఆప్షన్స్ మనకు 4 సిటీస్ ఇచ్చారు. గుంటూరు అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ 1. తర్వాత ప్రశ్న, ఆగస్టు 2025లో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీ అమరావతి ఛాంపియన్షిప్ 2025 అనేది ఏ ప్రదేశంలో జరిగింది? నెల్లూరు, కర్నూలు, తిరుపతి, గుంటూరు. తిరుపతిలో జరిగిందనమాట. మీరు న్యూస్ పేపర్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది, లేదా ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి షైన్ ఇండియాలో మనకి ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ స్పెషల్గా ఇస్తారు కదా, అవైనా మీకు ఫాలో అయ్యేటట్లు మేము చేస్తాం. సో మనం ఎగ్జామ్స్ నిర్వహించేటప్పుడు ఒక షెడ్యూల్ ప్రకారంగా నిర్వహిస్తున్నాం కాబట్టి మీకు అన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. మీరు ఒకసారి ఫ్రీగా ఎగ్జామ్స్ అనేది ఉన్నాయి, అవి మీరు రాసి చూడండి, మీకు అర్థమవుతుంది ఎలా ఉన్నాయి ఏంటి అనేది. మన యాప్లో ఉన్నాయి. యాప్ లింక్స్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ మెయిన్, అవి 2 ఇంపార్టెంట్. వాటిని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటిని యూజ్ చేసుకోండి. తాళ్లపాక అన్నమాచారు డాష్కు అంకితం చేయబడిన భక్తి సంకీర్తనను రచించినందుకు ప్రసిద్ధి చెందారు. సో మనకి అన్నమాచార్యుడు అంటే గుర్తొచ్చేది వెంకటేశ్వర స్వామి అనమాట. సో ఇది కూడా మనం తప్పకుండా ఆన్సర్ చేయొచ్చు. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. తెలుగు సాహిత్య రచన కళాపూర్ణోదయంను రచించింది ఎవరు? సో పింగళి సువర్ణ. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఉష్ణ శక్తి యొక్క ఎస్ఐ ప్రమాణం ఏది అన్నారు? జౌల్స్ అనమాట. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. అరుదైన జెర్డాన్స్ కోర్సర్ పక్షికి ప్రసిద్ధి చెందిన శ్రీ లంకమల్లేశ్వర వన్య ప్రాణుల అభయారణ్యం ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో నెలకొని ఉంది? సో వైఎస్ఆర్ కడప. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. సో మనం హైకోర్టు కూడా ఎగ్జామ్స్ అనేది నిర్వహించడం జరిగింది. సో కేవలం మనం ఎగ్జామ్స్ స్టార్ట్ చేసిన 4 రోజుల టైం ఉన్నది, బట్ మనం చాలా వరకు సిలబస్ అనేది కవర్ చేయడం జరిగింది. మన స్టూడెంట్స్ కూడా మంచి మార్క్స్ అనేది రావడం జరిగిందనమాట. ఆంధ్రప్రదేశ్ అంతరిక్ష విధానం 2025-30 రాబోయే ఎన్ని సంవత్సరాల్లో అంతరిక్ష రంగంలో 25,000 కోట్ల పెట్టుబడులు సులభతరం చేస్తుంది? 10 సంవత్సరాల్లో, రాబోయే 10 సంవత్సరాలకు సంబంధించిందనమాట. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2024-25 ప్రకారం 2024-25 నాటికి రాష్ట్రం మొత్తం చేపల ఉత్పాదన ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులకు చేరుతుంది? 41.38 అనమాట. మనకి ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎక్కువ ప్రశ్నలు దాని నుంచి వచ్చాయి. పెన్నా నది ఆంధ్రప్రదేశ్ గుండా ప్రవహించే ముందు ఏ రాష్ట్రంలో ఉద్భవిస్తుంది? సో కర్ణాటక అనమాట. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. భారత ప్రభుత్వంలోని వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ DPIIT భాగస్వామ్యంతో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీస్ CII అనేది 30వ ఎడిషన్ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025ను ఏ నెలలో ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో నిర్వహించింది? సో నవంబర్ అనమాట. ఇది కొంచెం డెప్త్గా ఏ నెల అని అడిగారు. సో ఇటువంటివి వచ్చినప్పుడు మనం కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు కనుమలలో నెలకొని ఉన్న శేషాచలం బయోస్పియర్ రిజర్వ్ అనేది స్థానిక మరియు అంతరించిపోతున్న ఏ వృక్ష జాతి ప్రధాన సహజ ఆవాసంగా అంతర్జాతీయ గుర్తింపు పొందింది అంటే మనకి తెలుసు. సో మనకి శేషాచలం అడవులు అంటే గుర్తొచ్చేది ఎర్ర చందనం, రెడ్ శాండల్. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు కనుమలు, ఆకురాల్చే అరణ్యాలు వాణిజ్యపరంగా ముఖ్యమైన కింది ఏ జత కలప వృక్షాల ఉనికిని కలిగి ఉంటాయి? సో టేకు మరియు సాల్ అన్నమాట. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. పత్రహరితం క్లోరోఫిల్ ఉండడం వల్ల కిరణజన్య సంయోగ క్రియకు ప్రధానంగా బాధ్యత వహించే మొక్కలలోని భాగం ఏది? సో మనకి పత్రాల్లో క్లోరోఫిల్ ఉంటుంది కదా. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. సో తర్వాత ప్రశ్న, క్రింది వారిలో జనవరి 2026 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ ఎవరు? చింతకాయల అయ్యన్న పాత్రుడు. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్లో గణనీయమైన భాగాన్ని ఆక్రమించి ఉన్న ఎర్ర నేలలు సాధారణంగా క్రింది పోషకాలలో వేటి లోపంతో కూడి ఉంటాయి? సో మనకి నత్రజని, భాస్వరం మరియు హ్యూమస్ వీటి లోపంతో కూడి ఉంటాయి అన్నమాట. ఇవి సరిగా ఉండవు ఎర్ర నేలల్లో. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. స్వదేశీ మరియు వందే మాతర ఉద్యమాలలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ జాతీయవాద తెలుగు పత్రిక అయిన కృష్ణా పత్రికను ఏ సంవత్సరంలో స్థాపించారు? సో ఈ ప్రశ్న అయితే మనం డైరెక్ట్గా మన ఎగ్జామ్స్లో ఇవ్వడం జరిగిందనమాట. 1902 ముట్నూరి కృష్ణారావు. సో కృష్ణా పత్రిక. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్లోని ధర్మవరం మరియు ఉప్పాడ ప్రాంతాలు ఏ సాంప్రదాయ పరిశ్రమకి
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి అంటే మనకి కొబ్బరి పీచు కాదు, లక్క వస్తువులు కాదు, సాంప్రదాయ లోహ పోతం పోయడం తప్పు, చేతి మగ్గాలతో పట్టు నేయడం. సో ఇది ధర్మవరం చీరలు, ఉప్పాడ చీరలు. ఇది మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. 2025లో 71వ జాతీయ చలన పురస్కారాల్లో ఉత్తమ నటనా దర్శకత్వ పురస్కారం స్టంట్ కొరియోగ్రఫీ ఎవరికి లభించింది? నందు మరియు పృథ్వీ. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలను పుదుచ్చేరితో కలిపే తూర్పు తీరం వెంబడి లోతట్టు నౌకాయానాన్ని సులభతరం చేయడానికి ఏ జాతీయ జలమార్గం నియమించబడింది? సో జాతీయ జలమార్గం 4. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. జాతీయ జలమార్గాలు కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర వార్షిక బడ్జెట్ మొత్తం ఎంత వ్యయంతో సమర్పించింది? సో 3,32,000 కోట్లు. సో నిజం ఫ్రెండ్స్, ఈ ప్రశ్న కూడా మనం డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది ఎగ్జామ్స్లో. మనం తక్కువ రోజులే మనకు టైం ఉన్నది, అయినా కూడా మనం చాలా ప్రశ్నలు కవర్ చేయగలిగాం. రీజనింగ్ అయితే చాలా బాగా ఇచ్చాం. సో మీరు ఒకసారి ఎగ్జామ్స్ అనేది చూడండి. ఇప్పుడు మనం కూడా ఎగ్జామ్స్ నిర్వహిస్తూ ఉన్నాం. సిలబస్ అనేది చాలా బాగా కవర్ అవుతుంది. ఎగ్జామ్స్ స్టూడెంట్స్ రాస్తున్నారు. ఈ అవకాశం అనేది మీరు వినియోగించుకోండి. ఎప్పుడంటే ఎగ్జామ్ నోటిఫికేషన్ పడ్డ తర్వాత మీరు చదవడానికి టైం ఉండదు, అప్పుడు మీరు చదివినా గుర్తుండదు. ఇప్పటి నుంచి రోజు కొంచెం కొంచెం చదువుకున్నట్లయితే జాబ్ అనేది తప్పకుండా సాధించవచ్చు. సో ఫీజు కూడా మనం నార్మల్ ఫీజు అనేది పెట్టడం జరిగింది. మీకు ఫ్రీగా కొన్ని టెస్టులు ఉంటాయి, అవి రాయండి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఎగ్జామ్స్ రాయడం ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు వాట్సాప్ గ్రూప్లో మన నెంబర్ కూడా ఉంటుంది, అడ్మిన్ అని. సో దానికి మీరు మెసేజ్ చేయొచ్చు, ఫ్రీగా మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ ఫ్రెండ్స్.